ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాతా మహాసరస్వతే నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమః. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులకు సేవకులు అందరికీ కూడా గ్రహం మూలం సర్వం జగత్, గ్రహారాధన దైవారాధన ద్వారా సంపూర్ణమైన విజయం మనకి ప్రాప్తిస్తుంది అని చెప్పేదే ముఖ్య ఉద్దేశం. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం నర్సింగుల దివ్యక్షేత్రం మీ అందరికీ సుపరిచితమే. నాగశిలా ప్రతిష్టా కార్యకలాపాలకు ఎంతో ముఖ్యమైనది. నాగశిలా ప్రతిష్టా కార్యకలాపాలంటేనే విద్యాపరంగా నాగదోషమా, ఉద్యోగపరంగా నాగదోషమా, సంతానపరంగా నాగదోషమా, సౌభాగ్యపరంగా నాగదోషమా, గర్భస్రావణ సంబంధించిన ఎటువంటి నాగదోష ప్రభావములు ఉన్నా ముఖ్యంగా మనం తెలుసుకున్నట్లయితే 21 రకములు కావచ్చు, 27 రకములు కావచ్చు, పరిపూర్ణంగా కానీ గమనించినట్లయితే 108 రకాలు కావచ్చు. ఇవన్నీ ఏ రూపంలో ఉన్నా దాని యొక్క ప్రభావం తొలగించుటకు ముఖ్యంగా పట్టుదల, ఆశ, ఆశయము, నమ్మకము ఉన్నట్లయితే సంపూర్ణమైన శుభ ఫలితాలు ప్రతి ఒక్కరు కూడా పొందుతారని తెలియజేస్తూ, మిథున రాశి అంటేనే మృగశిర నక్షత్రం 3, 4 పదముల వారు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పదముల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పదముల వారు మిథున రాశి అంటారు. రాశిపరంగా మనం గమనించేటైతే మిథున రాశికి లాభకారకుడు, దశమాధిపతి, వృత్తిస్థానాధిపతి, సప్తమాధిపతి అయిన గురువు యోగకారకుడై ఈ మాసమంతా కూడా లాభస్థానంలో ఉండటం వల్ల ముఖ్యంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నటువంటి ప్రతి వారికి కూడా సంపూర్ణమైన వ్యాపారాభివృద్ధి, సంతానపరంగా సమస్యలు ఉన్నటువంటి వారు ఈ యొక్క మాసములో ఈ యొక్క ప్రథమార్థంలో మహాశివరాత్రి పర్వదినం వస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క మార్చి నెల ప్రథమార్థంలోనే భగవంతుని దగ్గర సన్నిధిలో నాగశిలా ప్రతిష్టా కార్యకలాపం నిర్వహించడం, అంత శక్తి లేనటువంటి వారు ఇక మహాశివరాత్రి రోజు జాగారం ఉండి లింగోద్భవకాల సమయంలో జరుగుతున్నటువంటి క్షీరాభిషేక కార్యక్రమానికి మీ వంతు క్షీరమును సమర్పించి ఆ దైవ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా సంపూర్ణమైన సంతాన ప్రాప్తి పొందే గొప్ప అవకాశం వీరికి సంపూర్ణంగా లభిస్తుందని తెలియజేస్తూ, ఈ నెలంతా కూడా గ్రహచార పరంగా మనం గమనించినట్లయితే సానుకూలంగా ఉన్నందువల్ల చేయి వృత్తి పనులు యందు ఒక ఉన్నత స్థితి పొందే అవకాశం సంపూర్ణంగా లభిస్తుంది. ముఖ్యంగా ఎటువంటి విధానం అనగా ముఖ్యంగా వ్యాపారాలు అనుకూలత, అంతేకాకుండా వ్యవహారంలో ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉంటుంది. సంపూర్ణమైన లాభాలు పొందే అవకాశం, అంతేకాకుండా ధైర్యంతో మనం తీసుకునే నిర్ణయాలలో కూడా ముందరకు వెళ్ళే అవకాశం సంపూర్ణంగా లభిస్తుంది. కాబట్టి అంతేకాకుండా శత్రువులపై కూడా విజయం పొందే గొప్ప అవకాశం. ఎందుకంటే గురువు యోగకారకుడై, శని భగవానుడు యోగకారకుడై ఉన్నందువల్ల శత్రువుల మీద కూడా మనం విజయం సాధించే గొప్ప అవకాశం సంపూర్ణంగా లభిస్తుంది. అయితే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఒకరికొకరు అనుకూలంగా మాట్లాడుకునే విధానంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కుజుడు అష్టమంలో ఉండడం, శుక్ర భగవానుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నందువల్ల వైవాహిక దాంపత్య సుఖభోగ భాగ్యముల స్థానమందు కొంచెం ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా ఉత్తమమని తెలియజేస్తూ, జీవితం అంతా సాఫీగా ఈ యొక్క మాసంలో జరగాలంటే, ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉండాలంటే ముఖ్యంగా దైవారాధన, ఆ యొక్క అభిషేక కార్యక్రమాన్ని క్షీరాన్ని సమర్పించడం ఒకటి, అంతేకాకుండా నూతన వ్యక్తులు పరిచయం అయినప్పుడు వారితో జాగ్రత్త వహించడం కూడా ఉత్తమమని, అంటే పరిచయం అయ్యారు కదని చెప్పి మనం ముఖ్యంగా ముందరకు వెళ్ళినట్టయితే కొంచెం సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవటం ఉత్తమమని ఈ యొక్క ముఖ్యంగా మిథున రాశి వారికి తెలియజేస్తూ, ఆరోగ్యపరంగా ప్రయాణాల పరంగా దూర ప్రాంతాలకు వెళ్ళేవారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని విరోధం అనేది పెంచుకోకుండా ఒక మంచి ఆలోచన విధానంతో సద్భావంతో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల, సముచితమైన ఆలోచన విధానం వల్ల శుభ ఫలితాలు మీరు పొందాలని భావిస్తూ, ముఖ్యంగా మిథున రాశి వారికి 9వ నెంబర్ అనుకూలమైంది కాబట్టి ఈ యొక్క మాసంలో 9వ నెంబర్ ఎక్కువగా తీసుకోవడం, దాన్ని పాటించడం కూడా ఉత్తమమని తెలియజేస్తూ, ఏదైనా ఒక పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు ఓం ప్రాం సహ శం శనైశ్చరాయ నమః ఈ యొక్క మంత్రాన్ని పఠించడం ద్వారా సంపూర్ణమైన శుభ ఫలితాలు మీరు పొందుతారని, ఈ మాసమంతా కూడా విజయ ప్రాప్తి పొందాలని కోరుకుంటూ, ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు చూడటమే కాకుండా 10 మందికి తెలియజేసి వారికి ఉన్నత స్థితి కూడా మీరు భాగస్వాములు అవ్వాలని, ఎందుకంటే ఒక మంచి మార్గాన్ని చూపించడం ఒక ఉత్తమమైన సేవలాగా మీరు భావించినట్టయితే సంపూర్ణ శుభ ఫలితాలు మీరు కూడా పొందుతారని ఆశిస్తూ, ప్రతి ఒక్కరికి తెలియజేసి ఉన్నత శిఖరాలు మీరు కూడా అధిరోహిస్తారని కోరుకుంటూ, నరసింహుల దివ్యక్షేత్రాన్ని ఒక్కసారి దర్శనం చేసుకోవాలని భావిస్తూ, శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ మీ రామకృష్ణ స్వామి నరసింహుడు ఆయుష్మాన్ భవ.